నిరుద్యోగులతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపించారు తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు వేణుగోపాల్. డిఎస్సీలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ రాజమండ్రిలో నిరసన చేశారు. ఇక వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు వేణుగోపాల్. డిఎస్సీ నిర్వహణపై పూర్తి స్థాయిలో సిబిఐ దర్యాప్తు జరపాలన్నారు. అదేవిధంగా ఎస్సీలకి బీసీలకి చెందవలసిన ఈ డిఎస్సి ఉద్యోగాలు వారు డైరెక్ట్ గా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారే అమ్ముకున్నారని కోట్లు వెచ్చించి ఇక చివరికి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. అమరావతి పేరు మీద అమరావతిని దోచుకుంటున్నారు. పోలవరం పేరు మీద పోలవరం దోచుకుంటున్నారు. ఏమంటే చివరికి పేద ఎస్సీ విద్యార్థులు కష్టపడి చదివి డిఎస్సి పరీక్షలు రాస్తే వాళ్ళ యొక్క అర్హతను కూడా పక్కన పెట్టి వాటిని కూడా అమ్ముకుని అన్యాయం చేయడం అనేది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అని ఒకసారి గమనించండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.